अस्सलाम वालेकुम नाज़रीन, मैं आप सबकी मेज़बान समीरा खान। खसबा 7 टीवी न्यूज़ इंडिया चैनल में आप सबका खैर मकदम है। आइए नजर डालते हैं आज की ताज़ा खबर पर। खसबा 7 टीवी न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। वाकिटी श्रीहरि मक्तल एमएलए मुदिराज साहब और गडम विवेक को मिनिस्टर का ओहदा मिलने पर तहेदिल से मुबारकबादी। महबूबनगर डिस्ट्रिक्ट में वाकिटी श्रीहरि मक्तल एमएलए मुदिराज और गडम विवेक को मिनिस्टर का ओहदा मिलने पर सोशल वर्कर मजीद साहब ने तहेदिल से मुबारकबाद दी और चीफ मिनिस्टर ए रेवंत रेड्डी के इस फैसले पर खूब तारीफ की। इन्होंने कहा कि चीफ मिनिस्टर ए रेवंत रेड्डी बहुत ही काबिल लोगों को पहचान करते हुए मिनिस्टर का ओहदा दे रहे हैं। इन्होंने मजीद कहा कि चीफ मिनिस्टर ए रेवंत रेड्डी बहुत जल्द माइनॉरिटी लीडर्स को भी मुकर्रर करेंगे। सुधाकर रेड्डी वाजिद साहब, कांग्रेस पार्टी फ्लोर लीडर विकाराबाद, एक्स म्युनिसिपल चेयरपर्सन सत्यम सेठ, एक्स ZPTC मुथर शरीफ विकाराबाद और TNGOs डिस्ट्रिक्ट सेक्रेटरी अजमत, यूथ कांग्रेस लीडर आसिफ, एजाज अफरीदी, मजहर साहब व दीगर, मजीद साहब सोशल वर्कर कांग्रेस स्पोक पर्सन और मोहम्मद वाजिद साहब रियल स्टेट एंड सोशल वर्कर ने मिनिस्टर का ओहदा मिलने वालों को तहेदिल से मुबारकबाद देते हुए उनके नेक ओहदे के लिए खुशी के साथ नेक तमन्नाओं का इजहार किया। अपने चैनल खसबा 7 न्यूज़ के जरिए मजीद साहब ने मिनिस्टर्स को मुबारकबाद दी और हमारे चैनल के खिदमात की खूब तारीफ की। इन्होंने चैनल की तारीफ करते हुए कहा कि खसबा 7 न्यूज़ की एक पहचान है। इस चैनल पर डलने वाली हर न्यूज़ बिना भेदभाव के डलती है और काम भी यहाँ बिना भेदभाव के किया जाता है और मुश्किल अवाम की परेशानी को हल करने के मकसद से यहाँ पर काम करते हैं। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और ख़ास खबरों के लिए खसबा 7 टीवी न्यूज़ चैनल को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। మా గౌరవమైనటువంటి హానరబుల్ సీఎం గారు వాకిటి శ్రీహరి గారు మక్తల్ ఎమ్మెల్యే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ముతరాజ్ 20% ఉన్నటువంటి తెలంగాణలో ముతరాజ్ గారి సేవలను ఉపయోగించుకొని మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు గడ్డం వినోద్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారంటే ఈరోజు సమతుల్యము నలుగురు ఎస్సీ కులం వాళ్ళకి ఇచ్చారంటే అందులో మా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముతరాజ్ గారికి ఇచ్చారంటే ఈరోజు మేము మైనార్టీ సోదరులను కూడా చాలా ఆనందిస్తున్నాము. మైనార్టీ సోదరులకు కూడా తప్పకుండా ఇంకా 3 స్థానాలు ఖాళీ ఉన్నాయి, వాళ్ళకు కూడా పదవులు లభిస్తాయి. కాంగ్రెస్ అంటే సామాజికంగా అందరిని చూసి సమానంగా మనము కాంగ్రెస్ ఎప్పుడు కూడా సమతుల్యమైన సామాజిక వర్గాలను గుర్తించి పదవులు ఇస్తుంది. ఎవరు కూడా నిరాశ పడకూడదు. మనమందరం అర్థం చేసుకోవాలి. నేను ముతరా సోదరులను కూడా ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు నేను ఒక మైనార్టీ సోదరుని గర్వపడుతున్నాను. మరి మా యొక్క గడ్డం వినోద్ గారికి కూడా ఆయన ఒక డాక్టర్ వృత్తిలో అందరినీ కూడా సేవ చేసే భావం గల నాయకుడు. వాళ్ళందరినీ కూడా ఈరోజు పదవులు ఇచ్చారంటే ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ స్థానం ఇచ్చినందుకు నేను గర్విస్తున్నాను. భూత భవిష్యత్తు వర్తమాన స్థానాల్లో మైనార్టీలకు కూడా తప్పకుండా దొరుకుతుంది. ఏదో ప్రతిపక్షాలు ఈరోజు చెప్తా ఉన్నాయి మైనార్టీకు రాలేదు అని. మైనార్టీలను నిజమైన ఆనందం, నిజమైన లక్ష్యాలను ఛేదించే నాయకునికి మా హానరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డైనమిక్ ముఖ్యమంత్రి, ఆలోచించి పనిచేసి మైనార్టీలను నిజమైన ఆనందం కలిగే నాయకుడిని కూడా మంత్రి పదవి వస్తుంది. మనమందరం మైనార్టీ సోదరులు ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినకుండా కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఈ దేశం నాకేమిచ్చింది, ఈ దేశం కోసం నేనేమి చూస్తున్నాననేది కాదు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారినందరినీ కూడా ముందుకు వెళ్లే పార్టీ ఒకటి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి 1816 లాంగ్వేజెస్ను, 4600 క్యాస్ట్ను, 6 గ్రూప్స్ను, 29 ఫెస్టివల్స్ను, 29 స్టేట్ను గౌరవించే పార్టీ కాంగ్రెస్. కాబట్టి మనమందరము అర్థం చేసుకొని
శాంతియుతమైన వాతావరణంతో ఈరోజు ముందుకు వెళుతున్నాము. మనమందరము దయచేసి ఇది కుటుంబ పరిపాలన కాదు. కాంగ్రెస్ అంటే ఎవరి కోసం త్యాగాలు చేసి బలిదానమైనటువంటి పార్టీ ఒకటి ఉందంటే దాని పేరే కాంగ్రెస్. ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్. ఈ దేశం కోసం బలిదానమైన పార్టీ కాంగ్రెస్. దయచేసి సోదరులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ గమనించి మనమందరం ముందుకు వెళ్ళి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గర్విస్తుంది, కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. మనమందరం అర్థం చేసుకోవాలి. ఈరోజు కులం, మతం, భేదం కాకుండా మానవత్వమే నా కులం, మనిషిని గౌరవించడమే నా కులం అనే పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరు రెచ్చగొట్టిన కార్యకర్తలు, మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. మనము కార్యకర్తలను ఎవరో చెప్పిన దాన్ని రెచ్చిపోకూడదు. మనం ఏ డాక్టరో, ఏ అడ్వకేటో, ఏ నాయకుడు తయారు కావాలి. కానీ ఎవరో చెప్తే రెచ్చిపోయి మనం ఏ విధంగా మనము వాళ్ళ మాటలిని రెచ్చిపోకూడదు. ఈరోజు దేశం నాకు ఏమిచ్చింది అనుకోవచ్చు, దేశం కోసం మనం ఏమి చేస్తున్నామనే ఆలోచన ప్రతి భారతీయ పౌరుల్లో రావాలి. ఈరోజు మనకు మాట్లాడే ఫోన్ ఎవరు తెచ్చారు? ఈరోజు గ్రహం బెల్. ఆ ఫోన్ను కూడా ఎలా తయారు చేయాలి, ఇంకా మనం అభివృద్ధి ఎలా చెందాలి, మనం ఎవరు ఏ విధంగా అభివృద్ధిలో పోటీతత్వంతో బ్రతకాలని యువత ఎప్పుడు ఆలోచిస్తుందో అప్పుడే నిజమైన కళలు. ఈరోజు ఆర్డినెన్స్, బిహెచ్ఎల్ ఎన్నో ఫ్యాక్టరీలను నిర్మించింది అది కాంగ్రెసే. ఈరోజు యావత్ ప్రపంచ దేశాలకు తెలుసు, భారతదేశంలో ఉన్నవారికి తెలుసు. కాబట్టి నేను మా గౌరవ ముఖ్యమంత్రి ఈ అందరినీ గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించి ఈరోజు ప్రత్యేక స్థానం పదవుల్లో ఇచ్చినందుకు నేను మైనార్టీ సోదరునిగా గర్విస్తూ జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై కాంగ్రెస్.